జీవీఎంసీ 89వ వార్డు కొత్తపాలెంలో జిల్లా యువజన కార్యదర్శి దొడ్డి కిరణ్ ఆధ్వర్యంలో బాబు ష్యూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంకు ముఖ్య అతిథిగా విశాఖ పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త మల్లా విజయప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా విజయప్రసాద్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడంతో ఈ సంవత్సరంతో పాటు ఎన్నో మోసం మాయ మాటలు చెప్పి మాటలు చెప్పి కప్పి ప్రజలను మోసం చేస్తున్నారని అన్నారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన మేనిఫెస్టో హామీలను నెరవేర్చకుండా కాలం గడుపుతున్నారని ఈ అన్ని విషయాలు కూడా స్క్రీన్ పై చూపిస్తూ ప్రజలకు వివరించారు. సార్ రెడీ ఒక్కసారి సార్. మళ్ళీ అందరూ కలిసి పోటీ చేశారు కాబట్టి నువ్వు అధికారంలోకి వచ్చావు అంటే కాబట్టి మోసం చేయాలని ఆలోచన ఉంటుంది కాబట్టి షూరిటీ మోసం గ్యారంటీ ఈ కార్యక్రమానికి మన వెస్ట్ నియోజకవర్గం ఎమ్మెల్యే గారు మల్లా విజయప్రసాద్ గారు విచ్చేశారు. ఈ కార్యక్రమం ఈ వార్డు అధ్యక్షురాలు దొడ్డి లక్ష్మి గారి ఆధ్వర్యంలో జరపబడింది. ముఖ్యంగా ఈ సంవత్సరం 6 మాసాల కాలంలో ఏదైతే ఇప్పుడు కుటుంబ ప్రభుత్వం హామీలు ఇచ్చిందో ఏ ఒక్కటి నెరవేర్చకుండా దొంగ హామీలు అబద్ధాలు చెప్పి గద్దెనెక్కి ఈరోజు ప్రజలను మోసం చేసి సూపర్ 6 హామీల్లో ఏ ఒక్కటి కూడా అమలు చేయకుండా ఈ ప్రజల్ని మభ్యపెట్టి మోసం చేసినందుకు ఈరోజు యావత్ రాష్ట్రంలోనే ప్రజలందరూ వ్యతిరేక దిశలో అయితే ఉన్నారు. మనం ఎక్కడ చూసినా సరే సంక్షేమ పథకాలు ఇస్తున్నాం, మీరు ఓట్లు వేయండి అని చెప్పిన నాయకులు ఈరోజు మనం చూసినట్టయితే ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చక ఈరోజు కుటుంబ నాయకులు గొప్పలు చెప్పుకోవడం తప్ప ఏ ఒక్క హామీ నెరవేర్చలేదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. షూరిటీ మోసం గ్యారంటీ అనే ఈ యొక్క కాల్తో నేను పశ్చిమ నియోజకవర్గంలో తిరుగుతున్నటువంటి అన్ని వార్డులు ఆల్మోస్ట్ 90% పూర్తి అయిపోయింది. ప్రజలతో డైరెక్ట్ ఇంటరాక్ట్ అవ్వడం కూడా జరిగింది. ఏ ఒక్కరూ కూడా అంటే నేను మీ ముందు చెప్తున్నానంటే ఇది అథెంటిక్, ఊరికే మాట్లాడే మాటలు కాదు. ఒక్కరు కూడా మాకు పథకాలు వచ్చాయి, మేము సంతోషంగా ఉన్నామని చెప్పి ఒక్కరు కూడా చెప్పినటువంటి దాఖలాలు లేవు. దిస్ ఈజ్ ద ట్రూ. నేను నేరుగా వాళ్ళనే ప్రశ్నిస్తున్నాను, వాళ్ళనే అడుగుతూ ఉన్నాను. అందితే అందే అని చెప్పండి, అందకపోతే అందలేదని చెప్పండి అంటే ప్రతి ఒక్కరు కూడా అందలేదు అని మాటే చెప్పారు తప్పితే అందే అని మాత్రం ఏ ఒక్కరూ చెప్పలేదు. ఏదైతే చంద్రబాబు నాయుడు గారు 2024లో సూపర్ 6 అని చెప్పి అధికారంలోకి వచ్చారో ఆ సూపర్ 6ని అటకెక్కించడమే కాకుండా గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఏ సంక్షేమ పథకాన్ని కూడా అమలు చేయకుండా కాలయాపన చేస్తూ అడిగితే అన్నీ చేస్తామని చెప్పి మోసం చేస్తున్నటువంటి పరిస్థితుల్లో ఈరోజు ప్రజల మధ్యలోకి వచ్చి ప్రజల మధ్యలోనే నిలదీసినటువంటి పరిస్థితి ఈరోజు ఏర్పడింది. ప్రజలే ఈరోజు నిలదీసి అడుగుతున్నారు, మాకేమీ రాలేదు బాబు, మేము ఎవరికి చెప్పుకోవాలి. ఆరోగ్యశ్రీ అంటే 30,000 కట్టమన్నారు హాస్పిటల్కి వెళ్తే, గతంలో ఫ్రీగా ఉండేది, ఈరోజు 30,000 కడితేనే. కానీ ఇది వాస్తవాలు మాట్లాడుతున్నా, నేను విమర్శలు చేయట్లే. ఇది అవునా కాదా అన్నది మీరు నేరుగా పబ్లిక్ నుంచి మీరు వాయిస్ తీసుకోండి. ఇట్స్ అ ట్రూ. Audio Jungle.